ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాస్పద సింగర్గా పేరు సొంతం చేసుకున్న చిన్మయి ఒక్క సింగర్ మాత్రమే కాదు, పలువురు స్టార్ హీరోయిన్లకి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పనిచేసింది. ముఖ్యంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసిన చిన్మయి ఈ మధ్య తరచూ వివాదాలలో తలదూరుస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో కాస్టింగ్ కౌచ్పై ఆరోపణలు చేసిన ఈమె ఆ తర్వాత కాలంలో మహిళలకు, చిన్నపిల్లలకు, ఇటు సమాజంలో ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడి తన గళం విప్పుతూ ఎదుటి వారికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా సింగర్ చిన్మయిపై కోలీవుడ్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. చాలామంది దర్శక నిర్మాతలు ఈమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా అవకాశం ఇవ్వటం లేదు. కానీ తెలుగు, హిందీలో మాత్రం ఈమెకు అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. ఒకవైపు సింగర్గా తన స్వరాన్ని వినిపిస్తూనే మరొక వైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తోంది. ఇకపోతే కోలీవుడ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈమెపై బ్యాన్ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఈమెతో పనిచేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ సినిమాలో కూడా చిన్మయి పాట పాడింది. ఆ పాటను తమిళంలో సింగర్ ది పాటగా, తెలుగు, హిందీలో మాత్రం చిన్మయి పాడారు. అయితే ఇటీవల థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్కి సింగర్ ది పలు కారణాల వల్ల హాజరు కాలేదు. దీంతో ఆ పాటను తమిళంలో కూడా చిన్మయి ఆలపించారు. అయితే తమిళంలో ఊహించకుండా సింగర్ ది పాడిన పాట కంటే చిన్మయి పాడిన పాటకే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. దీంతో ఇంత మంచి వాయిస్ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం, వెంటనే కోలీవుడ్లో ఆమె మీద ఉన్న బ్యాన్ తీసేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అలా ఈమెపై బ్యాన్ ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటూ చిన్మయి స్పందించింది. చిన్మయి మాట్లాడుతూ, నా మీద కోలీవుడ్లో బ్యాన్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నా మీద మాత్రమే కోలీవుడ్ సినీ పరిశ్రమ బ్యాన్ విధించలేదు. ఇంకా చాలామంది మీద ఈ బ్యాన్ విధించింది. కాబట్టి వీటిపై నేను లీగల్గా కోర్టులోనే పోరాడతాను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది సింగర్ చిన్మయి. ఇకపోతే చిన్మయి పాడిన తమిళ వెర్షన్కి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపై కూడా చిన్మయి మాట్లాడుతూ, సింగర్ది అందుబాటులో లేకపోవటం వల్లే నేను ఈ పాట పాడాను. అయితే ఆమె పాడిన పాట కంటే నేను పాడిన పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అయితే దీన్ని చూసి కొంతమంది మా మధ్య రెజ్లింగ్ అన్నట్టు పోటీ పెట్టి చూస్తున్నారు. అలా పోల్చాల్సిన అవసరం లేదు. ఆమె చాలా మంచి సింగర్, నాకంటే కూడా గొప్పగా పాడుతుంది. ఈమె వండర్ క్రియేట్ చేస్తుంది. ఇంకా వయసులో చిన్నది కాబట్టి ఫ్యూచర్లో 100 మంది చిన్మయిలను, శ్రేయా ఘోషల్ని కూడా బీట్ చేయగలదు అంటూ సింగర్ దీపై ప్రశంసల వర్షం కురిపించారు చిన్మయి. మొత్తానికైతే మళ్ళీ తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంది చిన్మయి. మరి ఇప్పటికైనా కోలీవుడ్లో విధించిన బ్యాన్ తీసేస్తారేమో చూడాలి.